ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రాన్ని వంచిస్తున్న ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రితో కలవాలనుకుంటున్నారా అని వామపక్ష నేతలు ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం కేసులు పెట్టకుండా ఉండేందుకు విపక్షాల మద్దతు కోసం వస్తున్నారని మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. టర్న్ అంకులుగా పిలువబడేటటువంటి ఒక ముఖ్యమంత్రి రేపు ఢిల్లీకి వస్తున్నాడని విన్నా. దేనికి వస్తున్నాడు? గతంలో అన్ని రాజకీయ పక్షాలతో మిత్రత్వం కలిపినటువంటి వ్యక్తి, అందరికీ కూడా విడాకులు ఇచ్చినటువంటి వ్యక్తి, సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని రాజకీయ పక్షాలతో కూడా జతగట్టినటువంటి వ్యక్తి తిరిగి ఈరోజు ఎన్డీఏ నుంచి బయట వెళ్ళి మళ్ళీ ఒక పార్ట్నర్ కోసంగా, ఒక భాగస్వామి కోసం వెతుక్కుంటూ ఢిల్లీ వస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం కాదు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లేఖను తీసుకెళ్లి అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చి మద్దతు కొడగొట్టినాక మేమే మాట్లాడే ఏర్పాటు చేశామని చెప్పారు. సరే, ఇంక మళ్ళీ ఆయన కూడా వస్తున్నాడు, రాని వచ్చి ఆయన కూడా వచ్చి మద్దతు కూడగడతాడు. మళ్ళా అవిశ్వాస తీర్మానాన్ని, మోడీ గారిని అందరినీ చక్రం తిప్పి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఆయన ఎట్లా యూటర్న్ తీసుకున్నాడో అట్లా ఇక్కడికి వచ్చి ఏ యూటర్న్ తీసుకుంటాడో, లేదా రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తుంది. దానికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెక్కు పెట్టే కార్యక్రమం చేయాలి. కాబట్టి అన్ని పక్షాలతో ఆయన మాట్లాడుకోవడానికి వస్తున్నాడు. తేలుతుంది అది కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా కూడా వచ్చి 4 సంవత్సరాలు వారి దూరంలోనే వారు వెళ్ళారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఇప్పటికన్నా వచ్చి అందరం కలిసి మాతో పాటు వాళ్ళు రాజీనామా చేస్తే తెలుగుదేశం ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మాతో పాటు వారు కూడా దీక్ష కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది. అదే నిజమైన మన సేవ ఆంధ్రప్రదేశ్ చేసినట్టు ఉంటుందని నా భావం.